జగన్ గారు మిమ్మల్ని అందరినీ కలమని చెప్పారు. తమ్ముడు స్టేటస్ కోసం జగన్ గారు ఎంత ఫైట్ చేస్తారో మీకు తెలుసు. తప్పనిసరిగా మీ యూత్ అంతా కూడా జగన్ గారికి సపోర్ట్ చేయాలి. అమ్మా వచ్చే ఎలక్షన్ జగన్ గారిని ముఖ్యమంత్రి చేయాలి. స్పెషల్ స్టేటస్ వస్తుందో జగన్ ముఖ్యమంత్రి అయితే అదే విధంగా మనందరికీ అలాగే మీ ఒక్క ఓటే కదా 10 మంది చెప్తే విసురుపడడం మర్చిపోకండి. వచ్చాక మీ అందరి సహకారం కావాలి. జగన్ గారు ఇంటింటికి వెళ్ళమని చెప్పారు. అమ్మా మీ అందరి సహకారం కావాలి. ఉంటానమ్మా. లాగాలండి గింజేస్తారండి. గంజి దీన్ని పట్టుకోవడానికి ముందుకి లాగాలి. దాంట్లో గంజి పోద్దా గంజి వేస్తారు కొడతారండి. అప్పుడు మేత కదా ఎంత దొరుకుతుంది ఒక రోజుకి ఎంత? ఇది ఒక పండుగండి. ఎంత వస్తుంది? 170-180 రూపాయలు వస్తుందండి. మధ్య ఇది 16 చీరలు తయారవుతుందండి. వర్షాకాలం మీకు ఇబ్బంది పని ఉండదు. వేసవకాలం కూడా పని ఉండదండి. మీకు మొన్న 35 కేజీ కార్డు వస్తుంది, రైస్ వస్తుంది. వచ్చే ఎలక్షన్ లో జగన్ గారు ముఖ్యమంత్రి అయితే వ్యూవర్స్ కి మరిన్ని మేలు జరుగుతాయి. తప్పనిసరిగా జగన్ గారు ఇవ్వండి. వీళ్ళు ఎంత చేస్తున్నా వీళ్ళందరికీ థ్యాంక్స్. తప్పనిసరిగా జగన్ ముఖ్యమంత్రి అయితే తప్పనిసరిగా ఆడుతున్నాడా? గతంలో 2004 నుంచి 2009 వరకు గౌరవ మాజీ శాసనం చిట్టాబాబు గారు ఎమ్మెల్యే ఉండగా అనేక కార్యక్రమాలు ఈ బండార్లంకలో చెప్పడం జరిగింది. తదనంతరం 2009 నుంచి 2014 దాకా అమలాపురం రిజర్వ్ నియోజకవర్గం అయినప్పుడు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత మిగిలిన సమస్యలు నేను కూడా పరిశీలన జరిగింది. ఈ బండార్లంకలో దాదాపు 1700 మంది వ్యూవర్స్కి అంత్యోదయ కార్డులు ఇవ్వడం జరిగింది. అది రాష్ట్ర చరిత్రలో ఎక్కడ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా రోడ్లకు సంబంధించి దాదాపు 4 కోట్ల రూపాయలతోటి బండార్లంకను అభివృద్ధి చేయడం జరిగింది. ఆ అభిమానం ఇవాళ ప్రజలు చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మరి ఎంతో ఆప్యాయతతో తప్పనిసరిగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గాలి, జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలన్న అభిలాషతో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో చిట్టాబాబు గారి నాయకత్వంలో అమలాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకత్వం ఎగరేసి జగన్ గారు ముఖ్యమంత్రి చేసేదా కూడా మేమందరం కార్యకర్తలందరూ కూడా కష్టపడుతున్నాం. గతంలో 2004 నుంచి 2014 వరకు ఆ 10 సంవత్సరాల హాయంలో జరిగింది తప్ప 3 సంవత్సరాల కాలంలో ఒక పెన్షన్ కానీ ఒక ఇల్లు కానీ కొత్తది ఏమీ చేయలేదు. అప్పుడు చిట్టాబాబు గారు మేము చేసిన పనులు మిగిలినయే మేము శంకుస్థాపన చేసినప్పుడు పూర్తి చేస్తున్నాం తప్ప కొత్తగా గత 2.5 సంవత్సరాల కాలం మాత్రం ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదు, ఒక్క ఇల్లు స్థలం ఇవ్వలేదు, ఒక్క ఇల్లు లోన్ ఇవ్వలేదు, ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. మామూలుగా కుల వృత్తులు ఉన్నటువంటి వారికి చేనేత కార్మికులనే కాదు, కుల వృత్తులు ఉన్నటువంటి ఏ కుల వృత్తులు ఉన్న వ్యక్తులు కూడా ఈ ప్రభుత్వంలో హ్యాపీగా లేరు. కారణం ఏంటంటే దీనికి ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వీటికి కార్పొరేషన్లు పెట్టాడు. కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్ల మెయింటెనెన్స్ కూడా గ్రాంట్ సరిపడా ఇవ్వనటువంటి వ్యక్తి ఈ అయితే కుల వృత్తులు ఉన్నటువంటి వాళ్ళని ఉద్ధరిస్తారని చెప్పడం అనేది ఇది ఒక భ్రాంతిగా భ్రమగా ఈ గ్రామంలో ఉన్నటువంటి అత్యధికంగా ఉన్నటువంటి చేనేత కార్మికులు గుర్తించారు. కాబట్టి ఈ ఊరు కొంతవరకు చేనేత కార్మికులు పసుపు రంగు ధరించి ఉండేవారు. వారందరూ తండోపతండాలుగా ఇప్పుడు నా టైంలో తర్వాత మంత్రి గారి టైంలో చేసిన అభివృద్ధిని చూసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో కంటే ఎక్కువ అభివృద్ధి చేయగలుగుతారు అనే ధీమాతో ఈవేళ ఆ చేనేత కార్మికులందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి వస్తారు.